అది మంచిగా లేదు. ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దు, అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మెదక్ ఘటనపై పోలీసులకు ఆదేశం. ఇరు వర్గాలపై కేసులు పెట్టాం. కారకులు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టాం. మల్టీ జోన్ ఐజీ రంగనాథ్. మెదక్లో బంద్ ప్రశాంతం. మెదక్లో అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆరా తీశారు. ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అమాయకులపై కేసు పెట్టవద్దన్నారు. మరోవైపు అల్లర్ల ఘటనపై మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఇరు వర్గాల్లో ఒకవైపు 23 మంది, మరోవైపు 22 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బండి సంజయ్ అని చెప్పాను. ఆయనకు కావాల్సిన మంత్రి పదవి వచ్చింది, ఇక ఆయన చూపిస్తారు యాక్షన్. ఇప్పుడు ఏంటన్నా ఒక్కొక్క తాట తీసానా వీళ్ళు కూడా బ్యాలెన్స్ చూడు, వీళ్ళు బ్యాలెన్స్ 23, 22 బ్యాలెన్స్ చేసారు. సిఎంఆర్ఎఫ్ గడువు డబల్. దరఖాస్తులు అప్రూవల్ టైం ఏడాదికి పెంపు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రిక్వెస్ట్. ఎలక్షన్ కోడ్తో వచ్చిన చిక్కుల కారణంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చిక్కులపై లబ్ధిదారుడి పేరుతో పాటు అకౌంట్ నెంబరు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ సిస్టమ్ ప్రజాధనం దుబారాను అరికట్టే చర్యలు. సిఎంఆర్ఎఫ్ విషయంలో పేదలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. నిబంధనల ప్రకారం సాయం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత 6 నెలల్లోపే ఆ అప్లికేషన్కు సీఎం కార్యాలయం నుంచి అప్రూవల్ లభించాలి. కానీ ఆ ఎన్నికల కోడ్ కారణంగా అందులో జాప్యం తలెత్తుతుంది. దీంతో చాలా వరకు దరఖాస్తుల సమయం దాటడంతో అవి పెండింగ్లో పడిపోయాయి. ఆ గడువును ఏడాదికి పెంచి పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఎమ్మెల్యేల నుంచి సీఎం రిక్వెస్ట్ అందడంతో అందుకు రేవంత్ సైతం సానుకూలంగా స్పందించింది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కులది. అయితే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో కూడా మంత్రి హరీష్ రావు పిఏ కూడా సదిరిండంట అప్పుడు ఇవ్వకుండా. అది కూడా వచ్చింది బయటికి. ఇది 6 నెలల కంచెలు రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అప్పులు సప్పులు చేసి వాళ్ళు హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న వాళ్ళకు ఆల్రెడీ ఇస్తలేరన్నా మొత్తం ఆగమాన్ చేసిరే. జొమాటోలో చదువు ఎందుకే జొమాటోలో సినిమా టికెట్లు వస్తున్నాయట జొమాటోలో. ఆకలి అయితే జొమాటోడు పెట్టిండు కానీ అడ్డగోలుగా చంపుతుండే జొమాటోడు. వీడు మస్తు ముంచుతుండే అందరినీ జొమాటో ట్యాక్స్ అంటాడు. ఇగో 100 రూపాయల ఐటమ్ విందార కొంటే 220 రూపాయలకు వస్తుంది. 100 రూపాయల తినేది ఉంది ఏదన్నా, బ్రెడ్ ముక్క ఏదన్నా, దాన్ని మనం బుక్ చేసుకుంటాం. 120 రూపాయలు తీసుకుంటావు, 20 రూపాయలు ఛార్జ్ ఏమో అనుకో. 220 రూపాయలు తీసుకుంటున్నాడు వీడు ముంచుతుండు అసలు. పోంతి ఒక్కసారి బుక్ అట్లా ఎంతమంది బుక్ చేస్తారు రోజు? ఒక టిఫిన్ కావాలంటే డబల్ అయిపోతుంది. డబల్ వేస్తుండే కొడుకు వీడు. జొమాటో వాడు దొంగనే అవి నేను అమ్మకుర్రి. వీడు అడ్డగోలుగా వేస్తుండు పైసలు.